నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానా తెల్ల. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నాపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, నా మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత, నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని, ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు నమ్మకం పెరుగుతోందని, ఈ సమయంలో నాపై ఈ రకమైన దుష్ప్రచారం సరికాదన్నారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవపెట్టే కుట్ర జరుగుతోందని, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవడానికి టీజీఐఐసీ ద్వారాలు తెరిచారని ఆమె అన్నారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నేను 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా నా సహనాన్ని పరీక్షించొద్దని కవిత అన్నారు. ఇటీవల మేడే రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ, భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ రాజకీయంగా బీఆర్ఎస్ పై విమర్శలకు కారణమయ్యాయి. ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏనని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. దీంతో కవిత తీరు, సొంత బీఆర్ఎస్ పార్టీ పరిపాలన, అందులో తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపేలా ఉందని కవిత వైఖరి చూస్తే త్వరలో కవిత నూతన పార్టీ పెట్టే ఆలోచన ఉందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె ప్రత్యేకంగా బీసీ వాదం ఎత్తుకుంది. దీనిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ తర్వాత నెక్స్ట్ కవిత అని ప్రజల్లో బలంగా వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కవిత వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్త కుంపటి పెడుతున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఏ సభకు వెళ్లినా సీఎం అని అనుచరులు పదే అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.